హాయ్ ఫ్రెండ్స్, శ్రీవాణి కిచెన్కి స్వాగతం. ఈ వీడియో చూస్తున్న అందరికీ ధన్యవాదాలండి. ఈరోజు రొయ్యల కూర చూద్దామండి. రొయ్యల కూరలో మనకు క్యాన్సర్కు సంబంధించిన కణాలను చంపేసే గుణం ఉంటుందండి. రొయ్యల కూర చాలా మంచిది. రొయ్యల కూరలో ఏ విటమిన్ ఉంటుంది. నేనైతే ఇక్కడ కేజీన్నర రొయ్యలు తీసుకున్నానండి. మా చెరువులోయే చాలా బాగున్నాయి. రొయ్యలు చాలా పెద్దగా ఉన్నాయి. ఇలా రొయ్యల్ని ఒక గిన్నెలోకి తీసుకొని వేడి నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇలా శుభ్రం చేసుకోవాలి. తలకాయలు, తోకలు అన్నీ తీసుకొని నీట్గా శుభ్రం చేసుకొని ఒక బండ మీద వేసుకొని దానికి ఉప్పు వేసుకొని ఇలా కొద్దిగా మర్దన చేస్తూ కడగాలండి. కడుక్కున్న తర్వాత అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది మతిమరుపు ఉన్న వాళ్ళు తింటే చాలా బాగుంటుందండి. వాళ్ళకి కొంచెం జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ఇలా మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాత దాంట్లోకి పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఈలోగా మనం దీంట్లోకి గ్రేవీ కోసం తయారు చేసుకుందామండి. దీంట్లో ఏ విటమిన్, కాల్షియం, B2 విటమిన్ ఇవన్నీ లభిస్తాయి. కాబట్టి రొయ్యలు ఖచ్చితంగా తినండి, చాలా బాగుంటాయి కూడా. ఇలా ఒక 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలాగే ఒక గడ్డ ఎల్లిగడ్డను తీసుకొని పొట్టు తీసుకొని ఇలా మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. వేరే ఏ మసాలా వేయకున్నా చాలా బాగుంటుంది. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక కొంచెం సాజీరా, ఒక 3 లవంగాలు, ఒక 2 యాలకులు, కొంచెం చెక్క వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, దాంట్లోకి 2 ఉల్లిగడ్డలు వేసుకున్నాను కాబట్టి దీంట్లో ఒక చిన్న గడ్డ అయితే సరిపోతుంది. ఇలా ఉల్లిగడ్డను కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. ఇలా పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం వేగిన తర్వాతనే మనం కూరను వేసుకోవాలండి. చూడండి, ఇలా వేగిన తర్వాత మనం ముందు కలిపి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకొని చిన్న మంట మీద కలుపుతూ ఆయిల్లో కొంచెం వేయించుకోవాలండి. చూడండి, ఇలా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. కాసేపు అయిన తర్వాత మూత తీసి చూడండి, కొంచెం నీరు వస్తుంది. ఇలా నీరు వచ్చిన తర్వాత మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత నుంచుకోవాలి. చూడండి, ఇలా మళ్ళీ మూత తీసి చూస్తే వేగిపోయి ఉంటుంది. తర్వాత మనం నూరి పెట్టుకున్న మసాలాని దీంట్లోకి వేసుకోవాలి. మసాలా అంటే వేరే మసాలా ఏం కాదండి, ఉల్లిగడ్డ, కరివేపాకు, ఎల్లిగడ్డనండి. ఈ 3 వేస్తే సరిపోతుంది. ఇంకా వేరే ఏ మసాలా అవసరం లేదు. ఈ ఫ్లేవరే చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇది వేగాల్సిన అవసరం లేదు. దీంట్లోకి సరిపడినన్ని నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇది మీ డైట్లోకి అయితే చాలా బాగా పనిచేస్తుందండి. డైట్ చేయాల్సిన వాళ్ళు రొయ్యల కూర వారానికి ఒకసారి తింటే సరిపోతుంది. ఇలా చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. కలిపి మళ్ళీ మూతను పెట్టుకొని దాంట్లోకి ఒక 2 చెంచాలు ధనియాల పొడి, సరిపడినంత గరం మసాలా వేసుకుంటే సరిపోతుందండి. ఇలా వేసుకున్న తర్వాత కలుపుకొని మళ్ళీ మూత నుంచాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి, నూనె ఎలా పైకి వచ్చింది. ఇలా అయితే ఉడికిపోయినట్టే. అయినా సరే ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దాం. చూడండి, 2 నిమిషాల తర్వాత ఎలా వచ్చిందో పైన ఆయిల్. ఇప్పుడైతే ఉడికిపోయినట్టే.
కూర రెడీ అయిపోయినట్టేనండి. చాలా బాగుంటుంది, అదిరిపోతుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.